కన్యారాశి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు 14-2-6-6. కన్యారాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కొద్ది కాలం పాటు ఎక్కువ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించో, లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం గురించో, లేకపోతే దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి మీద కొంతకాలం అది సాగినా కూడా తర్వాత వీళ్ళకి ఏంటంటే దానికి తగిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. తదుపరి ఎప్పుడైతే మనకి ఈ యొక్క రాజ్యస్థానంలోకి గురుడు ప్రవేశించడం, అది కూడా ఆయనకి అస్వతంత్ర స్థానం కావడం వల్ల ఈ గురుడి వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలలో, వాహనానికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకసింగ్ అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే వాటికి సంబంధించి కొంత వీళ్ళు ఎక్కువ స్థిమితం అనే విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారంటే ఒక పక్కన వృత్తి, ఒక పక్కన ఈ యొక్క కుటుంబ బాధ్యతలతో పాటు గృహ వాతావరణంలో ప్రశాంతతకి సంబంధించిన విషయాలు, వీటితో పాటుగా సాంఘిక సంబంధాలు, జీవిత భాగస్వామి, వీటన్నిటి మధ్య వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఏ రకంగా స్టెప్ తీసుకుని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న విషయాల్లో కొంత అటు ఇటుగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునే విధంగా స్వతంత్రంగా ఆలోచించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే దేనికి ఇచ్చే సమయాన్ని దానికి కేటాయించుకున్నట్టుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. ఇక రెండోది వచ్చేటప్పటికి శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి సోషల్ రిలేషన్స్ విషయంలో మాత్రం తగిన విధంగా, అంటే స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు, అలా భాగస్వామి వ్యవహారాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా చక్కగా ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేవారికి, దూర ప్రదేశాలకి ప్రయత్నం చేసేవాళ్ళకి, విదేశీ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరిపేవారికి అది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు అది అనుకూలతలు అనేవే చూపిస్తోంది. తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇంతవరకు పడిన కష్టానికి, శ్రమకి తగిన గుర్తింపు లేటుగా అయినా వచ్చే అవకాశాలు లాంటివి మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా మాత్రం గృహ వాహన విషయాలలో ఈ ఫోకసింగ్, కొందాము, చేద్దాము, పెట్టుబడి పెడదాం, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో, అనుకుంటున్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులు సంపాదిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఇక రాహుకేతుల విషయాన్ని తీసుకున్నా కూడా రాహుకేతుల వల్ల ఇంతకుముందు ఉండే రుణాలు ఏమైనా ఉంటే చెల్లించడం, అలాగే ఇతరులు మీ మీద విజృంభించినా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం, ఒక రకమైన స్థైర్యం, ఆత్మస్థైర్యం రావడం అనేది దానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు లాంటి వాటికి ఆస్కారం అని ఒకటి చెప్తాము. అలాగే దాంతోపాటుగా ఎక్కువ వీళ్ళు జాగ్రత్త పడవలసింది చేతిలో ఉండే డబ్బులు చివరి క్షణం అయిపోయేదాకా ఖర్చు పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరము. అలాగే ఏదైనా విరాళాలు ఇవ్వడం కానీ, డొనేషన్లు, పుణ్యనది స్నానాలు, ప్రవచనాలు, వీటి మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి వినాయకుడు దుర్వాయుగ్మాలతో పూజ చేసుకోవడం అనేది, అలాగే దుర్గాదేవికి సంబంధించి దేవాలయాలు సందర్శించడం, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఏది ఎలా ఉన్నా సాయంత్రం 6-7 మధ్య మాత్రం అరుణాచల శివ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని విధాలా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు.